మీరు యాక్చువల్‌గా ఇప్పుడు అన్నారు కదండీ! సోషల్ మీడియాకి సంబంధించి ఈరోజు మీరు కోర్టుకి కూడా వెళ్ళొచ్చారు కదండీ! సో, అది ఏంటండి ఆ కేస్ కోసం అంటే మీ మీద చాలా సార్లు ట్రోల్ చేశారు వాళ్ళందరూ. దాని మీద మీరు కేసెస్ పెట్టారు కదండీ! దానికి సంబంధించి కోర్టుకి వెళ్ళిందా? ఏంటండి అది? 2019లో పార్టీ ఏర్పడ్డాక ఓకే. వైసీపీ పార్టీ ఆన్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ మళ్ళీ గౌతు కుటుంబం ఎక్కడ రేజ్ అవుతుందో ఈ అమ్మాయిని మెంటల్ గా హెరాస్ చేసి ఇక్కడ నుంచి భయపడి పారిపోయేటట్టు చేస్తే నేను సేఫ్ గా ఉంటానని ఒక నీచమైన ఆలోచనతో అప్పలరాజు గారు మీరు ఇంటర్వ్యూ అయ్యాక కొన్ని అంటే ఆయన నా మీద గత 5 సంవత్సరాలుగా దాంట్లో కొన్ని వెజిటేరియన్ వార్తలు మీకు చూపిస్తాను. అలాంటి దాంతో నా మీద దాడి మొదలు పెట్టారు. మా నాన్నగారు మమ్మల్ని ఎలా పెంచారంటే రాజకీయంలోకి వచ్చినా కూడా ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదన్న దీంతోనే 2020 అంటే ఎలక్షన్ అయిన సంవత్సరానికి మన కరోనా సీజన్ అయిన తర్వాత 2020 జూన్లోని స్వయాన ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి పలాస పోలీస్ స్టేషన్లోని నా కూతురు మీద సోషల్ మీడియాలో అసభ్యంగా అశ్లీలంగా అగౌరవంగా మాట్లాడుతున్నారు. యాజ్ అన్ ఎక్స్-ఎమ్మెల్యే ఫర్ 6 times ఐఎమ్ గివింగ్ యూ కంప్లైంట్ అని చెప్తే దానికి కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా ఒక దాని ఏమంటారు రసీదు ఇచ్చి పంపించారు అప్పటి సిఐ గారు. ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు శివాజీ గారు కంప్లైంట్ ఇస్తే. ఓకే. అక్కడికి 1 year మళ్ళీ పోరాడి ఇంకా చాలా తారాస్థాయికి చేరుకున్నాయి ఆ కమెంట్లు. 2021 ఆగస్టు నెల 2వ తారీఖున ప్రస్తుతం మన కేంద్ర మంత్రిగా ఉన్న సోదరుడు రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు మాకు ఎంపీ, కుటుంబానికి కూడా వాళ్ళ ఆప్తులు, అలాగే ఈరోజు సహచర ఎమ్మెల్యేగా ఉన్న అశోక్ గారు, బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం, వాళ్ళిద్దరితో కలిసి ఎస్పీ ఆఫీస్ ముందు కూర్చొని ధర్నా చేస్తే అప్పటి ఎస్పీగా ఉన్న అమిత్ పర్డర్ ఆయనకి తీసుకెళ్లి చూపించాను. మీకు తెలుగు రాకపోవచ్చు, మీ కొలీగ్తో మీ సబార్డినేట్తో ఆ తెలుగులో రాసిన దాన్ని ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేట్ చేసుకొని వినండి. దట్ టైప్ ఆఫ్ కామెంట్స్ మీ ఫ్యామిలీలో మీ పిల్లల మీద మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద పెడితే వాట్ యూ విల్ డూ, వెదర్ యుల్ గో ఫర్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఆర్ యుల్ లీవ్ దెమ్ లైక్ దట్ అని నేను ఆయనతో గట్టిగా మాట్లాడితే దెర్ ఈస్ నో అదర్ గో. పలాస సిఐకి ఫోన్ చేసి అమ్మాయి పూర్తి ఎవిడెన్స్లతో వచ్చింది, ఇంకా మనం కేసు రిజిస్టర్ చేయక తప్పదు అని ఆ 35 మంది మీద 40 మంది మీద కేసు రిజిస్టర్ ఆ రోజు అయింది 2021 ఆగస్టులో. ఆ రోజు నుంచి 2024 మే వరకు అంటే ఎలక్షన్ అయినంత వరకు 4 సంవత్సరాలు చేతకాని పోలీస్ వ్యవస్థ మరి ఈ రోజు ఎలా పనిచేస్తుందో తెలియాలి. 4 సంవత్సరాల్లోని అత్యుత్తమ చేతకాని వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ వ్యవస్థ. ఒక్కడిని కూడా కనీసం పలాస పోలీస్ స్టేషన్ కి పిలిపించి దాని మీద వెరిఫై చేసే ధైర్యం కూడా చేయలేకపోయారు. ఎఫ్ఐఆర్ అయ్యాక అదే వ్యక్తులు ఈ రోజు కూడా నా ముందు తిరుగుతూ ఏం చేయగలుగుతున్నారు మీరు? ఎంతటి అసభ్యం అండి మేడం. అంటే పోలీస్ వ్యవస్థ క్లియర్ గా ప్రభుత్వ పెద్దల అదే సహకారం ఉందనా? అంతే కదా. ఇప్పుడు పోలీసులు ఎవరైనా అప్పలరాజు గారు సపోర్ట్ రైతు బట్టే గుర్రం నడుస్తుందండి. వ్యవస్థలు నడవాలంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి. సీదిరి అప్పలరాజు ఎవరిని పిలవడానికి లేదు. వీలైతే వాళ్ళని టీడీపీ వాళ్ళనే పిలుచుకొచ్చి కూర్చోపెట్టి మీరు శిక్షించండి. మొన్నటి వరకు అలా ఎలక్షన్ ముందు ఎలక్షన్ డ్యూటీ కింద పోలీస్ ఆఫీసర్లు మారినంత వరకు కూడా తప్పు వైసీపీ వాడు చేస్తే టీడీపీ వాడిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టి పోలీస్ ఎదురుగా టీడీపీ వాళ్ళని కొట్టి వాళ్ళ మీద కూడా కేసులు అయిన సిచ్యువేషన్స్ కొన్ని కోకొల్లలు ఈ రోజుకి మీకు చెప్తాను. వాటి మీద కూడా పోరాడాను. ఒక లక్కోజ్ వినేద్ అనే అబ్బాయి దగ్గర నుంచి ఒక రాజశేఖర్ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళని చెప్పి మరీ కొట్టిస్తున్నారు బికాస్ ఆఫ్ అప్పలరాజు. నేను ఎక్కడ చూడలే. ధర్మాన కృష్ణదాస్ గారిని చూశాను, ధర్మాన ఇంతమంది మంత్రులుగా చేసి చూసాం కానీ ఒక పనికి మాలిన వాడిని గాలికి వచ్చిన వాడికి ఏదో సినిమాలో చూపిస్తున్నట్టు మంత్రులు ఎమ్మెల్యేలు అంటే అలాగే ఉంటారా అనుకున్నాడేమో. పోలీస్ స్టేషన్ లో కూర్చొని పోలీసుల ముందు టీడీపీ వాళ్ళని కొట్టించిన ఈ రోజు తాజా మాజీ మంత్రి అప్పలరాజు. వాళ్ళ వ్యవస్థలో ఏం చేస్తారండి? అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పోలీస్ వ్యవస్థని అమ్మాయి 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థను తిడుతూనే వచ్చింది అనుకుంటారు. హోటల్లో కూర్చొని టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కూర్చొని తింటుంటే వాళ్ళు మాట ఏదో అనుకున్నారని అమరావతి అనే హోటల్లో మా పలాసాకి అప్పుడు సిఐగా పనిచేసిన శంకర్రావు ఎక్కడున్నాడో తెలియదు, విఆర్ మీద కూడా వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉంటాడు. ఆ శంకర్రావు వచ్చి వైసీపీ వాళ్ళు వెళ్ళి మాకు టీడీపీకి గొడవ జరిగిందని ఒక మాట చెప్తే టీడీపీలో ఉన్న మా నాయకుల్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టి వాళ్ళు తాగి అక్కడ ఇబ్బంది పెడుతున్నారని ప్రూఫ్స్ చూపించడానికి వాళ్ళని కూర్చోపెట్టి వెళ్ళి సీసాలు తీసుకొచ్చి అక్కడ పెట్టిన రోజులు మా పలాసలో జరిగాయి. ఇట్ ఈస్ అప్పలరాజు బై అప్పలరాజు. ఇంకా ఏ కాన్స్టిట్యున్సీలో అలా జరగలేదే. ఈ రోజుకి శ్రీకాకుళం జిల్లాలో అన్ని కాన్స్టిట్యున్సీ వాళ్ళు అంటారు మీ పలాసలో జరిగిన అరాచకాలు ఎక్కడ జరగలేదు మేడం. యాక్చువల్ గా శ్రీకాకుళం అంటే చాలా శాంతి కాముకులు. మామూలుగా శ్రీకాకుళం వాసులందరూ చాలా అంటే
ఆ మాండలికం కూడా అద్భుతమైన మాండలికం. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా వినసొంపుగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక ప్రేమగా ఉంటారు అందరూ. అలాంటి అంటే శాంతి కాముకంగా ఉండే శ్రీకాకుళంలో ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఇలా జరగడానికి కారణం ఏంటండి? అంటే మీకు అంటే ఆయనతో ఒక పొలిటికల్ ఫైట్ అయినా ఇంకేమైనా ఇబ్బంది ఏమైనా ఉందా? అసలు ఆయన ఎవడో రాజకీయాలు ఆయనకు వచ్చినంత వరకు కూడా మాకు తెలియదండి. ఇప్పుడు మజ్జి కుటుంబం, గౌతు కుటుంబం 3 తరాల నుంచి పోటీ పడింది. మజ్జి తులసీదాస్ గారు వర్సెస్ గౌతు లచ్చన్న గారు. 5 సార్లు ఆయన మీదే తాతగారు గెలిచి 6వసారి మధ్య తులసి గారి చేతిలో ఒకసారి ఓడిపోయారు. తర్వాత తరం మధ్య నారాయణరావు గారు వర్సెస్ గౌతు శివాజీ గారు. అట్ ద సేమ్ టైం నారాయణరావు గారు తర్వాత మధ్య శారదా గారు వర్సెస్ గౌతు శివాజీ గారు. కానీ మా ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలకి పిలుచుకునేవారు. మా నానమ్మ గారు తాతయ్య గారు చనిపోయినప్పుడు కూడా మధ్య శారదా గారు నారాయణ గారు వచ్చారు. అన్నయ్యనే పిలుస్తుంది ఆవిడ. కిల్లి కృపారాణి గారు కేంద్ర మంత్రిగా ఏ పార్టీలో చేశారు? నాన్నగారిని అన్నయ్యనే పిలుస్తుంది. అలాంటి పరస్పర గౌరవం ఇచ్చుకునే జిల్లా శ్రీకాకుళం జిల్లా. ఒక నీచుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, నిజంగా అక్కడ పుట్టాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక పర్వర్టిస్ట్ అంటాను నేను ఆయన్ని. అలాంటి అప్పలరాజు వల్ల పలాసలోని అలాంటి ఉన్నతమైన సంస్కృతి పాడైంది. మా నాన్నగారు ఒక ఎమ్మెల్యే గారి చేతిలో ఓడిపోయారు ఒకసారి, జుత్తు జగన్ నాయకులు గారు. చాలా హుందా మనిషి. నాన్నగారు ఎక్కడ కనిపించినా అన్నయ్య బాగున్నారు అంటారు. అంతకుమించి 5 సంవత్సరాలు ఆయన గెలిచారు, మా నాన్నగారు ఓడిపోయారు తప్పితే ఎక్కడ లచ్చన్న గారి గౌతు శివాజీ గారి కుటుంబానికి వాళ్ళేం తక్కువ చేయలేదే. అలాంటి పరస్పరం ఉన్న దాంట్లో మొదటిసారి ఒక నికృష్టుడు అనుకోవాలండి. అంటే ఆయన్ని ఏ మాటలతో అనాలో అర్థం కాదు. మనిషి కాదు, పశువు కాదు. ఇంకంతకన్నా ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిమ్. ఒక పర్వర్టిజం. ఒక ఆడపిల్లని మీరు యూ హ్యావ్ టు లుక్ ఎట్ దోస్ కమెంట్స్. ఇలాంటి నీచమైన భాషలో కూడా ఒక ప్రత్యర్థిన ఆడపిల్ల, పైగా తన చేతిలో అప్పటికి ఓడిపోయిన ఆడపిల్లని మానసికంగా ఇబ్బంది పెట్టగలరా? నోటికి అన్నం తినే ఏ వెధవ అలాంటి పని చేయడు. ఒక తల్లి అనే మహిళ కడుపున పుట్టినవాడెవడు ఒక మహిళ గురించి రాజకీయంగా అలాంటి మాట అనరు. అలాంటి ఒక విపరీత మనస్తత్వం ఉన్న అప్పలరాజు వల్లే పలాస రాజకీయాలు పాడయ్యే తప్పితే శ్రీకాకుళం జిల్లాలోని ఎప్పుడు చాలా హుందాగా ఉండే రాజకీయాలు ఈ రోజుకి ఉన్నాయి. మీరు గెలిచిన తర్వాత అప్పలరాజు గారు ఏమైనా మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? అంటే ఎలక్షన్ కౌంటింగ్ టైంలోని ఉంటారు కదా. కౌంటింగ్ నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ వెళ్ళారు. సో నాకైతే ఆయన ఎప్పుడు ఎదురుపడలేదు. శ్రీకాకుళం అనేటప్పటికి అంటే చాలా సార్లు చెప్తూ ఉంటారు, అంటే వనరులు చాలా ఎక్కువ ఉన్నా కూడా ప్రభుత్వాల దృష్టిలో కొంచెం వెనకబడింది, ప్రభుత్వాల దృష్టి చూపు పడడంలో వెనకబడింది. సో అనుకున్నంత అభివృద్ధి చెందలేదు అని అంటూ ఉంటారు. వెనకబడిన ప్రాంతంగానే పోలుస్తూ ఉంటారు, అంటే వనరులు ఉన్నా కూడా. సో అలాంటి శ్రీకాకుళాన్ని లేకపోతే మీ కాన్స్టిట్యుయెన్సీ పలాసని ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత నేను గమనించింది మీరు చెప్పిందే. శ్రీకాకుళంలో కష్టపడే శ్రామికులు ఉన్నారు, వనరులు ఉన్నాయి, అన్ని రకాల వనరులు ఉన్నాయి. కానీ ఎందుకో శ్రీకాకుళం సైడు ఏ కంపెనీలు అభివృద్ధి రావట్లేదు. అంటే పాలకుల్ని నేను నిందించట్లేదు, కానీ పాలకులకు కూడా అభివృద్ధి అంటే ఎంతసేపు సంక్షేమం పథకాలు రోడ్లు వేయడం అని ఆలోచించారా? అలా కాకుండా ఎందుకు శ్రీకాకుళాన్ని వలసల జిల్లా అంటారు? ఇక్కడ సరిగ్గా ఉపాధి లేక వేరేగా వెళ్ళిపోతున్నారు. రీజన్ అప్పటి పాలకుల మీద నేను అనను, కానీ ఎచ్చర్ల దాటి మా సైడు ఒక్క కంపెనీ రాదు. మొన్న 2024 ముందు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో, లోకేష్ గారి దృష్టిలో గెలుస్తున్న పలాస నియోజకవర్గంగా నేను గెలవబోతున్న నమ్మకంతో గెలిచాక ఇది కావాలని అడిగిన వాటిలో ఉన్నాయండి. పలాసలో కష్టపడి పనిచేసే శ్రామికులు ఉన్నారు. ఎక్కడెక్కడ మా దగ్గర ఎక్కువ మిలిటరీ అండ్ ఆర్మీలో ఉన్న వాళ్ళు చాలా ప్రతి ఊరు నుండి, ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి ఉంటారు. అలాగే మీరు కువాట్ వెళ్ళండి, కూకట్పల్లి వెళ్ళండి, ఎక్కడైనా శ్రీకాకుళం వాళ్ళే. అదే కంపెనీలు కానీ ఇక్కడికి వస్తే మా వాళ్ళు అటు ఇటు వెళ్ళరు, ఇక్కడే తల్లిదండ్రులు ఎదురుగా ఉంటారని మాట తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లో కూడా మేడం ఇంటరప్ట్ చేస్తున్నాను, హైదరాబాద్ లో కూడా భవన కార్మిక రంగంలోని శ్రీకాకుళం వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదండి. కూకట్పల్లిలో ఆల్మోస్ట్ శ్రీకాకుళం జిల్లానే ఉంటది, అక్కడ ఒక మినీ శ్రీకాకుళం ఉంది. సో నేనైతే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి. యువత మాకు ఎక్కువగా డిఫెన్స్ అకాడమీకి ఇక్కడికి వస్తారు. ఆల్రెడీ వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ఎన్నికల హామీల్లో అక్కడికి వచ్చి కూడా చెప్పారు, డిఫెన్స్ అకాడమీకి శ్రీకాకుళం వరకు రాకుండా మా పలాసలో పెట్టగలిగితే అక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకుని ఇక్కడికి వచ్చి శిక్షణ పొందే వాళ్ళు అక్కడే పొందుతారు. 2, ఏదైతే ఒక తప్పుడు నేరం మీద మా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారో స్కిల్ డెవలప్మెంట్, ఆ స్కిల్ డెవలప్మెంట్ తాలూకా సెంటర్ గాని మా పలాసలో పెట్టగలిగితే
చాలా మంది అక్కడ ఫిట్టర్లుగా, ఎలక్ట్రీషియన్స్ గా, మిగతా దీంట్లోని ఇప్పుడు కువైట్, దుబాయ్, సింగపూర్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఎవరి చేతుల్లోనే పడి మోసపోతున్నారు. అదే స్కిల్ డెవలప్మెంట్ మాకు పెట్టి ప్రభుత్వమే అక్కడ నుంచి పంపించగలిగితే 80% ఆఫ్ మా యూత్ నిజంగా చాలా లక్కీ. ఇదే విధంగా ఒక్క ఇండస్ట్రీ కనీసం మినిమం 5,000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఇండస్ట్రీ. అన్ని నేను నా పలాస అని అనుకోవడం నా స్వార్థమే తప్పితే టెక్కలి, పలాస, ఇచ్చాపురం ఒక డివిజన్ లా ఉంటుంది. మా 3 డివిజన్ల మధ్యలో ఉన్న పలాసాలో పెట్టగలిగితే ఈ 3 కాన్స్టిట్యున్సీలో ఉన్న ఒక 5,000 మంది యువతకి చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాన్ని ఒక ఉద్యోగం చూపించడం అవుతాం. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా నా పంచవర్ష ప్రణాళికలు అయితే ఇవి పెట్టుకున్నాను. ప్రతి చేతికి ఆల్రెడీ చెప్పడం, ఆయన మా కాన్స్టిట్యున్సీకి ఎలక్షన్ క్యాంపెయినింగ్ వచ్చినప్పుడు ఆయన ముందుకు పెట్టడం జరిగింది. సార్, ఒక్క అనంతపురాన్ని కియా పరిశ్రమ ద్వారా ఎలా కలకల్లాడేలా చేశారు, అంత స్థాయి కాకపోయినా ఒక 5,000 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఒక పరిశ్రమ మా ఈ 3 నియోజకవర్గాల్లో రాగలిగితే నిజంగా మీ వల్లే సాధ్యమవుతుంది, మీరు చేయగలరని ఆయనకు అనడం జరిగింది. నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు శ్రీకాకుళం జిల్లాలో ఏ పరిశ్రమ రాలేదు. నిజంగా ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్న మా రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రిగా మన్నిక ఎన్నికైన అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి మనసు పెడితే ఖచ్చితంగా శ్రీకాకుళం ఎచ్చెళ్ళ దాటి ఇటు సైడ్ ఒక కంపెనీ వస్తుందని నమ్మకం ఉందండి. ఈ వచ్చే 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పంచవర్ష ప్రణాళికలతో ముందుకెళ్తున్నాను. ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని, ఇది నేను తీసుకున్న కాన్సెప్ట్. చేనుకి నీరు అందించడంలో మొదలు పెట్టాను. ప్రతి చేతికి పని అన్నది కూడా 5 సంవత్సరాలు పూర్తి చేస్తానని నమ్మకం ఉంది.